నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీ మాసఫలాల ప్రోగ్రామ్‌కి స్వాగతం. మనం ప్రతి నెల మాసఫలాల గురించి తెలుసుకుంటున్నాం. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఏ గ్రహం వారికి అనుకూలంగా ఉంది? ఇలాంటి ఆసక్తికరమైన ఎన్నో విషయాలని తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా జూన్ నెలలో రాశి ఫలాలని వివరించేందుకు ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో జ్యోతిష్య పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గురుగారు, మనం ప్రతి నెల ఆ నెలకు సంబంధించినటువంటి మాస ఫలాలను తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా జూన్ నెలలో ఏ ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాల్ని తెలియజేయండి. అందులో కుంభరాశి వారికి జూన్ నెలలో అసలు ఏ విధంగా ఉండబోతుంది గురువుగారు? ముఖ్యంగా కుంభరాశి వారికి లగ్నంలో రాహు, ద్వితీయంలో శని, షష్ఠంలోకి కొత్తగా గురుడు ప్రవేశించాడు. 9వ తారీఖున శుక్రుడు కూడా అక్కడ ప్రవేశిస్తాడు. 24వ తారీఖున బుధుడు కూడా ప్రవేశిస్తాడు. ఈ రకంగా షష్ఠంలో అన్ని గ్రహాలు కలవడం అనేది ఒక ప్రత్యేకమైన సమయంగా చెప్పుకోవాలి. లగ్నంలో రాహు ఉన్నందువలన స్వప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఆశకు లోబడడం ద్వారా నష్టపోయే ప్రమాదాలు ఉన్నాయి. అందుకని మనం ఇతరులకు మేలు చేసేటువంటి ప్రయత్నాలే ఎక్కువ చేయాలి తప్ప తమ స్వప్రయోజనాలకు, స్వార్థానికి ప్రాధాన్యం ఇవ్వకూడదు. స్వార్థానికి ప్రాధాన్యం ఇచ్చినప్పుడు ఏ ప్రయాసాలు పెరిగిపోతుంటాయి, పనులలో ఆలస్యాలు ఉంటాయి. అందుకని ప్రయత్నాలు వాయిదా పడేటువంటి అవకాశం ఉంటుంది. అదే ఇతరుల కోసం చేసేటప్పుడు అది పుణ్యాన్ని పెంపొందించే కార్యక్రమం కాబట్టి ఆ విఘ్నాలు తగ్గుతాయి అన్నమాట. అలాగే అదనపు ప్రయోజనాల కోసం, అదనపు ఆదాయాల కోసం ప్రయత్నాలు చేసినట్లయితే అది శ్రమే పెరుగుతుంది. ఎందుకంటే ఏలినాటి శనిలో మనకు ఆర్థిక పరంగా అంత ఎక్కువ అభివృద్ధికి అవకాశాలు తక్కువ. ఆ కారణంగా మనం ఏం చేయాలి అంటే తప్పనిసరిగా ఈ షష్ఠంలో ఉండేటువంటి గురు ప్రవర్తన వలన మనకు వ్యతిరేకులైనటువంటి వారు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆ ఇబ్బందిని అధిగమించేటువంటి ప్రయత్నం చేయాలి. ఎలాగా అంటే సామాన్యంగా షష్ఠంలో గురుడు ఉన్నాడట ద్రౌపదికి. తద్వారా ఏం జరిగింది? శత్రువులు ఇబ్బంది పెట్టారు. ఆ ఇబ్బంది వల్లే ఆమెలో కృషిశీలత, పట్టుదల పెరిగాయి. ఆ పెరగడం వల్ల గౌరవం కూడా సంభవించింది, విజయం సంభవించింది. అంటే మనకి శత్రువులపై విజయాలకి అవకాశాలు ఉన్నాయి. శత్రువులు ఇబ్బంది పెడితేనే కదా వాళ్ళతో విజయాలకు ప్రయత్నం చేసేది. అందువలన పరోక్షంగా శత్రువులే మనకు ఉపకారం చేసేవాళ్ళుగా తయారయ్యారు అనే విషయాన్ని గుర్తించి వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకోకుండా మన యొక్క కృషిని పెంచుకోవాలి. అలాగే వ్యాపారాల్లో ఇతరులతో పోటీ పడడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఆ ఇబ్బందుల్లో మనం ఏం చేయాలంటే ధర్మాన్ని వదిలిపెట్టకూడదు. పోటీ పడడం అంటే పక్కవాడు తక్కువ ఖరీదుకి ఈ వస్తువుని ఇవ్వడం కోసం కల్తీ చేశాడు అనుకుందాం. వాటితో పోటీ పడి మనం కల్తీ చేసినట్లయితే మనం ఎక్కువ నష్టపోతాం. దానివలన ముందుగా మనమే పట్టుబడతాం కూడా. అదే మనం వాడితో పోటీ పడేటప్పుడు మంచి సరుకుని వాడితో పోటీ పడి కనుక మనం అమ్మినట్లయితే తద్వారా మనకు పుణ్యం సహకరించడం ద్వారా అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. దాని ద్వారా వచ్చేటువంటి అభివృద్ధి ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో జీవిత భాగస్వామి నుంచి సలహాలు తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా అగౌరవం పరచకూడదు. సలహాని అగౌరవపరచకూడదు. ఆ సలహాలో మనకి మేలు ఉంటుంది, విమర్శ కూడా ఉంటుంది. విమర్శ ఉన్నప్పటికీ కూడా దానిలో మేలుని గ్రహించాలే తప్ప విమర్శ ఉంది కదా అని చెప్పి మనం కూడా ప్రతి విమర్శ చేసి లోకు చేయడం మంచిది కాదు. అలాగని వ్యవహారాల్లో అంటే పెళ్లి వ్యవహారాలలో మనం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సత్ఫలితం ఇవ్వడం కోసం కళ్యాణరామ శ్రీరామ జయరామ జయ జయ రామ అనే మంత్రాన్ని ఎవరికైతే వివాహం జరగాలో వాళ్ళు, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా ఈ మంత్రాన్ని కనుక ఉదయం 5 నుంచి 6 వరకు చేస్తూ సాయంకాలం 6 నుంచి 7 వరకు అరుణాచల శివ జపం చేసినట్లయితే ఆ వ్యవహారాలు ఒక మార్గంలోకి వస్తాయి. శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సినీ రంగంలో ఉండేటువంటి వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. అలాగే వాళ్ళు ఏవైతే సినిమాల్లో నటించారో అవి ఎక్కువ ఆదాయాలను కూడా ఇచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు ముఖ్యంగా స్వార్థరహితంగా, ఎందుకనంటే ఇప్పుడు నడుస్తున్నందు వలన ఇతరులు ఆరోపణలు ఎక్కువ చేస్తారు, అలాగే మాటలను అపార్థం చేసుకుంటూ ఉంటారు. అందుకని వాళ్ళకి సహకరించడానికి ప్రయత్నం చేయాలి తప్ప మాటలతో వాళ్ళని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేయకూడదు. పూర్తిగా క్రియారూపంలో సహకరించాలి. అప్పుడు వాళ్ళ నుంచి అనుకూలత సిద్ధిస్తుంది. అలాగనే నిరుద్యోగులు ఉంటారు.
వాళ్ళు దూర ప్రాంతాల్లోనైనా సరే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయాలే తప్ప మాకు దగ్గరే రావాలి అనేటువంటి నియమం పెట్టుకోవడానికి వీల్లేదు. శ్రమ ఎక్కువగా ఉంటుంది, తప్పదు. అయితే ఇంటర్వ్యూల్లో మనం మాట్లాడేటప్పుడు మనం చెప్పేదొకటి, వాళ్ళు వినేదొకటి ఇలాగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం అతి సామాన్యంగా మనం ఎప్పుడైతే ఇంటర్వ్యూ చేస్తున్నామో, ఇంటర్వ్యూకి వెళ్ళామో, అటువంటి సమయంలో ఇంటి దగ్గర ఒక ఇద్దరు మనుషుల్ని పెట్టుకుని ఏం చేయాలి, ఒకళ్ళేమో రాజమాతంగే నమః అనే మంత్రం ఆ సమయం అంతా చేయాలి. ఇంకొకళ్ళు ఆ అపార్థాలు రాకుండా ఉండడం కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని ఆ సమయం అంతా చేస్తూ ఉండాలి. అప్పుడు మనం చెప్పేటువంటి సమాధానాలు ఎదుటి వాళ్ళకి నచ్చుతాయి, అపార్థాలు రాకుండా ఉంటాయి, ఉద్యోగం సిద్ధించే అవకాశం పెరుగుతుంటుంది. ఆ విధంగా మనం ఆర్థిక సహాయాలు ఇతరుల నుంచి తీసుకోవచ్చు, కానీ అప్పు తీసుకోకూడదు. అప్పు తీసుకున్నట్లయితే దాన్ని తీర్చడం కష్టమైపోతుంటుంది. అంతేకాకుండా మనం చేసేటువంటి ఆ ధన వ్యయం కూడా దుర్వినియోగం అయ్యేటువంటి అవకాశం ఉంది. అందువలన ఎప్పుడైతే మనం అప్పు చేసుకున్న తర్వాత అది దుర్వినియోగమైందో మళ్ళీ తీర్చడం అనే బరువు పెరిగిపోతుంది. అందుకని సహాయంగా ఎవరైనా అందించేటట్లయితే మాత్రం తీసుకోవచ్చు. అయితే సహాయం సిద్ధించాలంటే ఏం చేయాలి, సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని ఎక్కువసేపు చేయాలి. అది సాయంకాలం 7 నుంచి 8 వరకు ఖచ్చితంగా చేయాలి. ఆ సమయంలో కార్తవీర్యార్జునుడికి దీపం పెట్టాలి. అప్పుడు మన శ్రమ కాలము వ్యర్థం కాకుండా ధనం సిద్ధిస్తుందన్నమాట. అందుకని ఆ విధంగా చేసినట్లయితే ఎక్కువ మేలు పొందుతారు. దానికి ముందు భాగంలో అంటే 6 నుంచి 7 వరకు ఉండేటువంటి సమయంలో తప్పనిసరిగా మనం అరుణాచల శివ అనేటువంటి మంత్రాన్ని జపించాలి. విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ సరస్వతీదేవిని, హయగ్రీవుని పూజించడం తప్పనిసరి. అలాగే శనిదోషం నడుస్తోంది కాబట్టి ఆ శని యొక్క ప్రభావాన్ని అధిగమించడం కోసం కాలభైరవ అర్చన మంచిది. కాలభైరవుణ్ణి పూజించుకోవాలి. ఆయన్ని కాలభైరవం భజే కాశికాపురాధినాథ కాలభైరవం భజే అనే మంత్రాన్ని జపించుకోవడం, కాలభైరవాష్టకం వినడం ఎక్కువ మేలు చేస్తుంది. అలాగనే మనం కుక్కలకి ఆహారాన్ని అందించడం, కాకులకి ఆహారాన్ని అందించడం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అందువలన ఈ ప్రతిరోజు కూడా చేసేటువంటి కార్యక్రమాలలో మనం ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు ఎక్కువ ఉండాలి. పుణ్యాన్ని సంపాదించడానికి ప్రయత్నం ఎక్కువ చేయాలి. పుణ్యాన్ని డబ్బుగా మార్చేసుకోవడానికి ప్రయత్నం తక్కువ చేయాలి. అంటే అర్థం ఏంటి, మనకు నిజంగా ఎంతైతే అవసరమో అంతే ధనం తీసుకోవాలి తప్ప అవసరం కదా అని, అంటే అవకాశం ఉంది కదా అని ఎక్కువ ధనాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అందువలన మనం అవసరానికి ప్రాధాన్యం ఇవ్వాలి, ఆశకు ప్రాధాన్యం ఇవ్వకూడదు. ఆశకు ప్రాధాన్యం ఇస్తే నష్టపోయే సమయంగా దీన్ని గుర్తించాలి. గురుగారు, మరి కుంభరాశి వాళ్ళు అతి ముఖ్యంగా చేసుకోవాల్సిన పరిహారాలు, చేయవలసిన దానాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? ప్రతి శనివారము ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి ఆవులకు పెట్టడం, 1.5 కేజీ నువ్వుల నూనెతో శివునికి అభిషేకం చేసి దానిలో పసుపు కలిపి ఆవులకు రాయడం, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అప్పాలు నివేదన చేయడం, ఆ ప్రసాదాన్ని అందరికీ పంచడం, హనుమంతునికి ప్రదక్షిణాలు చేయడం, వెంకటేశ్వర దీపారాధన చేయడం, అలాగనే మనకు ఎవరైతే ఆకలితో ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళకి అన్నదానం చేయడం, కాలభైరవాష్టకం పఠించడం లేదా వినడం, కనీసం కాశికాపురాధినాథ కాలభైరవం భజే అనే మంత్రాన్ని జపించుకోవడం, ఇవన్నీ కూడా మేలు చేసే లక్షణాలు. గురుగారు, కుంభరాశికి సంబంధించి చాలా చక్కటి విషయాల్ని అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారుగా, డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు చెప్పిన పరిహారాలు విన్నారుగా. మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ప్రతి రాశి గురించి గురువు గారు చాలా చక్కగా వివరించారు. అవన్నీ ప్లేలిస్ట్లో ఉంటాయి, చూడండి. మీ రాశికి చక్కని పరిహారాలు తెలుసుకోండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.